ఈ దేవుని వాక్యం ఆలోచనను అనుగ్రహిస్తుంది. ఆలోచన ద్వారా జ్ఞానాన్ని చాలా మంది బుర్ర తక్కువోళ్ళు ఈ లోకం మట్టుకే, లోక సంబంధమైన వాటి కొరకే భక్తి చేస్తున్నారు. అలా గనక మనకు భక్తి చేస్తే లోకములో ఉన్న మనుషులందరికంటే నీచులవి, నికృష్టులవి, దౌర్భాగ్యులవి. అంచేత ఈ లోకం శాశ్వతమైనది కాదు. అదిగో నిత్య రాజ్యం అనేది మన దర్శనమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మందిరానికి వస్తేనే దేవుడు మనకు ఆలోచన తెలియపరుస్తారు. మనుష్యుల ఆలోచనలు ఈ లోకంలో వరకే పనికి వస్తాయి. మనుషుల యొక్క ఆలోచనలు ఈ లోకంలో కాస్త వివేకము కలిగి, జ్ఞానం కలిగి, కొంచెం తెలివితేటలు కలిగి బ్రతకడానికి పనికొస్తాయి. కానీ దేవుని వాక్యం పవిత్రమైనది. నిత్య జీవములోనికి తీసుకెళ్ళాక అక్కడ కూడా మనల్ని ఆయన ఆ మాటలు నడిపించును గాక.